నేటికి చెక్కు చెదరని దివ్య సప్రసాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. స్పెయిన్ దేశంలో జరిగిన అద్భుతం గురించి తెలుసుకుందాం. కౌంట్ వీఫ్రెడ్ అనే పేరు గల సన్యాసుల నాయకుడు పెరేనియన్ రాజ్యంలోని కెథానియాలో ప్రాంతంలో ఒక మఠాన్ని స్థాపించాడు. దానికి పునీత జాన్ అబడెఫా అని నామకరణం చేశాడు. స్థాపించిన వెనువెంటనే దానికి అతి సమీపంలో ఒక గ్రామం పుట్టుకొచ్చింది. 1251 సంవత్సరంలో అచ్చట దేవాలయాన్ని అతి సుందరంగా చెక్కతో శిలువ నుండి దింపబడిన క్రీస్తు శ్రమల ముఖం, తల్లి మరియా, అరిమతె యోసేపు, నికోదేము, ప్రియశిష్యుడైన పునీత యోహాను, 2 దొంగల చిత్రాలను కళ్ళకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఈ కళాత్మకమైన పనిని తిలకించే ప్రతివారు గొప్పగా కొనియాడుతున్నారు. క్రీస్తు ప్రభుని ముఖం అన్నిటికన్నా అధికంగా ఆకట్టుకున్నట్లుగా చేస్తుంది. దీనిని చిత్రించిన చిత్రకారుడు యేసు ప్రభు నుదుటి మీద ఒక రంధ్రాన్ని ప్రత్యేకంగా ఉంచాడు. ఆ నుదుటి పైన రంధ్రం ఎందుకనగా దానిలో పవిత్ర దివ్య సప్రసాదమును దాచి ఉంచవచ్చు అనే ఆలోచనలతో చేశాడు. 1251 సంవత్సరంలో కొంతమంది దీనిపై విశ్వాసము గల గురువులు దానిలో పవిత్ర దివ్య సప్రసాదమును దాచి ఉంచి దానిపై ముద్ర వేశారు. అయితే కొన్ని సంవత్సరాలకి నెమ్మదిగా అందరూ మర్చిపోయారు అందులో దివ్య సప్రసాదం ఉందని. 1251 సంవత్సరములో పెట్టిన దివ్య సప్రసాదం రాను రాను అందరూ మర్చిపోయారు. 150 సంవత్సరాలు అయిపోయింది. అదిగో అద్భుతం ఏమిటంటే 1426 సంవత్సరంలో తిరిగి ఈ రూపమును పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు నుదుటి మీద ఉంచిన చిన్న రంధ్రాన్ని కనుగొన్నారు. దానిని చిన్న వెండి స్మారక చిహ్నమును తెల్లని వస్త్రముతో చుట్టి ఉంచుట గమనించారు. 1251 సంవత్సరంలో ఆశీర్వదింపబడిన దివ్య సప్రసాదం చెక్కు చెదరకుండా ఉండటం మహా గొప్ప అద్భుతం అండి. 150 సంవత్సరాలు దివ్య సప్రసాదం అందులో నిర్మలంగా ఉండుట అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అప్పటి నుండి దీనిని అత్యంత పరమరహస్యమైన పవిత్రమైనటువంటి దివ్య సప్రసాద అద్భుతము అని ఆరాధనా భావముతో అధికారికంగా స్థానిక మేత్రాలను గుర్తించి ప్రకటించి గొప్ప విశ్వాసులు ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రియులారా, నేటికి కూడా చెక్కు చెదరకుండా ఆ దివ్య సప్రసాదం ఉండడం ఇంకా గొప్ప అద్భుతం. ప్రియులారా, క్రీస్తు నామములు శుభములు. ప్రార్థించుదాం. తండ్రి, మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. దివ్య సప్రసాదం ప్రభువులాగా ఎంత గొప్ప ఆశ్చర్యం. మా మనోనేత్రాలు ఆయన చూచినప్పుడు కానీ స్వీకరించినప్పుడు కానీ ఆ చిన్న దివ్య సప్రసాదములో ఆయన పవిత్రమైన దేహము, రక్తము, ఆత్మ, దైవత్వము మేము స్వీకరిస్తున్నామన్న గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ మీ పవిత్రమైన హస్తాలతో మమ్ము దీవించమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.